ఒకప్పుడు కళ్ళు అనేది కేవలం ఒక కులం వాళ్ళు మాత్రమే అమ్మేవాళ్ళు. వాళ్ళే కళ్ళు గీత చేసే గౌడ అనేవాళ్ళు. తర్వాత కాలంలో ఈ కళ్ళు ముఖ్యంగా చెట్లు తగ్గిపోవటం, కళ్ళు దొరక్కపోవటం వల్ల కళ్ళు దాక్కుపోవటం. కళ్ళు ఎందుకంటే వాస్తవానికి అది ఫ్రెష్గా తీసింది, ఆ రోజు ఏ పూటకు ఆ పూట తీసిన కళ్ళు అయితే ఆరోగ్యానికి కూడా బాగానే ఉంటుంది. కొంత పని చేసిన వాళ్ళకి మొత్తనిస్తుంది. అది అలవాటు ఉన్న వాళ్ళకి అప్పటి వరకు పరిస్థితుల్లో ఓకే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? చెట్లు లేవు, తాడి చెట్లు తగ్గిపోయినాయి, కళ్ళు గీసేవాళ్ళు లేరు. అలాగే అసలు ఎవరి కుల వృత్తిగా ఉందో వాళ్ళు మొత్తం పక్కకి వెళ్ళిపోయారు. గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, కేవలం ఆ లైసెన్స్ తెప్పించుకొని కళ్ళుని ఒక పెద్ద వ్యాపారంగా మార్చి, ఇప్పుడు మరి అంత కళ్ళు దొరకట్లేదు కదా, మరి ఏం చేస్తున్నారు వీళ్ళంటే తెలిసిందే, ఇంకా కల్తీ రకరకాల రసాయనాలతో తయారు చేసి ఆ కళ్ళులో ఉన్న ప్రతి భయంకర విషయం ఏంటంటే, ఒకసారి అది ఆ కల్తీ కళ్ళు తాగిన వాళ్ళు అది దొరకకపోతే ఉండలేరు. మీరు చూసే ఉంటారు కరోనా టైంలో వాళ్ళు అది దొరక్క పిచ్చెక్కినట్లు ప్రవర్తించడం, కొంతమంది ఎర్రగడ్డలో జాయిన్ అవడం, మరి ఒకళ్ళిద్దరు చనిపోవడం కూడా జరిగింది. అంటే కేవలం ప్రజల ఆరోగ్యం అనేది పక్కన పెట్టేసి వ్యాపారం కోసం మాత్రమే వాడుతూ దీన్ని కొన్ని వందల మంది జీవితాలని, కొన్ని వేల మంది జీవితాలని ప్రభావితం చేస్తూ వాళ్ళని నాశనం చేస్తున్నారు వాళ్ళ జీవితాలని. మరి దీనిపైన మన ఆబ్కారీ శాఖ అదేనండి, ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? మిగతా చోట్లే ఎరగబడే వాళ్ళు, ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? అసలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కళ్ళు ఎంత, ఉన్న కొట్లు ఎంత, ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడైనా వెళుతున్నారా, పరీక్షిస్తున్నారా? ఈ పరీక్షలు కూడా చేయకుండా అడ్డుకుంటుంది ఎవరు అంటే ఏలినవారి హస్తం ఉందనే కదా అర్థం. ఏ ప్రభుత్వంలోనైనా సరే అధికారులు ముందుకెళ్ళట్లేదంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదో ఒక ఫోర్స్ ఉందని, అలాగే వాళ్ళకు కూడా ఎంతో కొంత వాటా ఉందని అర్థం. మరి ఇలా ఒకప్పుడు నిజంగా సామాన్యుడికి కాస్త మొత్తనిచ్చి ఆ జీవనోపాధిలో ఉన్న ఆ కష్టాన్ని పక్కన పెట్టే కళ్ళు ఇవాళ ప్రాణాలు తీస్తుంటే, కళ్ళు మూసుకున్న ప్రభుత్వం మరి ఎప్పుడు తెరుస్తుంది? దీనికి న్యాయం చేసేది ఎవరు? వాస్తవానికి ఇది అక్కడ అంత జరుగుతున్న మూర్ఖంగా వెళ్ళి తాగుతున్న ప్రజలను అనాలా, పట్టించుకొని అధికారులు అనాలా, లేకపోతే కేవలం స్వార్థం కోసం ఈ కాంట్రాక్టులు తీసుకొని అలవాటు చేస్తున్న కాంట్రాక్టర్ అనాలా, లేకపోతే ఇవన్నీ చూస్తూ కూడా కామ్గా ఉన్న ప్రభుత్వ పెద్దలు అనాలా? ఇది ఈనాడు సామాన్యుడి ప్రశ్న. మరిన్ని విషయాలకి, మరిన్ని విలువైన సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.